మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి చాలా దూరంగా ఉంటున్నారు అన్నట్లు కూడా ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే బెంగళూరులోనే ఆయన ఉండటం జరుగుతుంది. సో రాజకీయాలు కూడా అక్కడ నుంచే చేస్తారు అన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకసారి ఈ అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. జకీర్. ఎస్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుండి రాజకీయాలు చేస్తారా నెక్స్ట్ కూడా, లేకుంటే వీక్లీ వస్తారా? అది ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈవెన్ 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బైఫిరికేట్ అయ్యాక ఉన్నప్పుడు కూడా ఆయన హైదరాబాదు బెంగళూరు ఉండేవారు, కానీ అమరావతి రీజన్లో ఉండేది చాలా తక్కువ. బట్ అసెంబ్లీ సమావేశాలు అప్పుడు ఉండడము, ఏదో చేయడము, మేము అమరావతికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు, అన్నీ చేశారు. 19లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా అటు లోటస్ పాండ్కి కానీ ఇటు బెంగళూరు కానీ వెళ్ళడం మానేశారు. ఇంకా తాడేపల్లిలోనే ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇక్కడ అంటే మొదటి నుంచి వినిపిస్తున్న విమర్శలు ఏంటంటే, నిజంగా అమరావతి రీజన్, అమరావతి క్యాపిటల్ ఇష్టం లేకపోతే తాడేపల్లిలో ఎందుకు ఇల్లు కట్టుకోవాలి? ఆయన వైజాగ్ అని డంకా బజాయించాడు. 2020 దసరా తర్వాత వైజాగ్, 2021 దసరా తర్వాత, 2022 దసరా తర్వాత, 2023 దసరా తర్వాత, ఇలాగ కథలన్నీ చెప్పాడు. తర్వాత 23 కూడా లాస్ట్లో క్రిస్మస్కి వెళ్ళిపోతాను, నెక్స్ట్ అక్కడే కాబట్టి 24లో కూడా మందే గవర్నమెంట్ వస్తుంది కాబట్టి అనే ఉత్సాహంలో మాట్లాడాడు. చాలామంది కూడా ఆయన అభిమానులతో నేను ఎవరినో ఆర్గ్యూ చేసినా, లేదు ఈసారి కష్టం అనిపిస్తుంది, చాలామంది తిట్టుకుంటున్నారు, పథకాలు తప్ప ఏమి చేయలేదు, మొత్తం గబ్బు చేశారు, నాశనం చేశారు, మెయిన్ లెక్కతోటి బాగా ఇబ్బంది పడుతుంది, అంటే భూమి పత్రాల మీద కూడా ఆయన ఫోటో వేసుకోవడం కూడా బాగా యాంటీ అయిపోతుంది అని చెప్పినా కూడా వీళ్ళు రివర్స్లో నువ్వు టీడీపీకి ఫేవరా, నువ్వు జనసేనకు ఫేవరా, ఇలా మాట్లాడారు తప్ప ఒక్కడు కూడా బుర్రపెట్టి ఆలోచించలే. అంత ఇదిగా బిహేవ్ చేశారు అందరూ కూడా. సో ఇది తర్వాత ఏమైంది, 11కే పరిమితమైంది. నిజంగా కేకే సర్వే చూస్తే ఆయన మరీ ఓవర్గా చేస్తున్నాడేమో అని అన్నారు చాలామంది సర్వే చెప్పినప్పుడు, ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పుడు. తర్వాత ఏమైంది, కేకే దానికి యాప్ట్గా దిగిపోయింది. ఆయన ఏవైతే రీజన్స్ చెప్పారో, ఏవైతే లాజిక్లు చెప్పాడో అవే ఉన్నాయి. ఆ తర్వాత అందరు అనలిస్టులు చెప్పారు, బాబు జగన్మోహన్ రెడ్డి చేయరాని తప్పిదాలు చేశాడు, ఒక 14 రీజన్స్ ఉన్నాయి, 15 రీజన్స్ ఉన్నాయి, 20 రీజన్స్ ఉన్నాయి, వాటి వల్లే ఓడిపోయారని రకరకాలు చెప్పారు. అయితే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడున్న వ్యక్తి ఇప్పుడు మరలా అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు ఇక్కడ ఉండట్లేదు? ఇప్పటికే నాయకులు చాలామంది తెరమరుగైపోతున్నారు, ఒక్కరు కనబట్టలేదు. మరికొంతమంది పార్టీ మీద సీతకన్ను వేశారు. ఇంకొంతమంది కార్యకర్తలు అణువులు అనలేక మినువులు అనలేక పక్కదావు చూసుకుంటున్నారు. ఇంకొంతమంది రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది సరే జనసేనలోకో బీజేపీలోకి వెళ్దామని వెళ్ళిపోతున్నారు. సో ఈయన ఇలాంటి సందర్భాల్లో ఉండి వాళ్ళు ఉత్సాహపరిచి ప్రతి కార్యక్రమంలో కూడా ముందుకెళ్ళేలాగా ఉండాలి, కానీ ఎందుకు మాట్లాడితే బెంగళూరు విజయవాడ వెళ్ళిపోతున్నాడు? అది కూడా ఇంతకుముందు వెళ్తే ప్రభుత్వ లాంఛనాలు కాబట్టి ఓన్ చార్టర్డ్ ఫ్లైట్లు అవి వెళ్ళేవారట, ఇప్పుడు పాసింజర్స్ వెళ్ళే ఫ్లైట్లోనే వెళ్తున్నాడంట ఆయన కూడా. అంటే మీ డబ్బులు అయితే అంత జాగ్రత్తగా ఖర్చు పెడతారు, ప్రభుత్వాన్ని అయితే ఖర్చు పెట్టరా అనే విమర్శ అయితే అదొకటి వినిపిస్తుంది. అంటే ఎందుకు ఎక్కడ ఉండలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? మీరేం తప్పు చేయలేదు. ఇది ఏదైతే గత 12 ఏళ్ళుగా 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారో ఆ బెయిల్ మీద ఉన్న వ్యవహారం ఇంకా అలా పోస్ట్ పోన్ రీసెంట్గా మళ్ళీ ఇంకో జడ్జి గారు కూడా ట్రాన్స్ఫర్ అయిపోవడమో రిటైర్ అయిపోవడం ఏదో జరిగిందంట. అంటే ఇది ఎప్పుడు కొలిక్కి వస్తుందా, రాదా? ఈయన ఎందుకు హైదరాబాద్ కూడా ఎందుకు వెళ్ళడం మానేశారు? ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళేవారు, లేదా బెంగళూరు వెళ్ళేవారు. ఇప్పుడు కేవలం బెంగళూరే వెళ్తున్నారు, హైదరాబాద్ కూడా రావట్లేదు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి భయపడుతున్నారా, లేదా అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి భయపడుతున్నారా? భయపడిన వ్యక్తి ఇక్కడే ఉండి ఇక్కడే కార్యకలాపాలని చూసుకోవచ్చు కదా. అధినేత, ఆయనకి చాలా సామ్రాజ్యం వ్యాపారాలు ఉన్నాయి, ఆయన తలుచుకుంటే ఎక్కడికి రావండి, ఆయన ఇంటి వరకు వస్తాయి కదా. మహేష్ బాబు సినిమా ఏదో మహర్షి సినిమాలో లాగా ఒక పల్లెటూరులో ఆఫీస్ పెట్టండి అన్నా పెడతారు, అంత స్ట్రేచర్ ఉన్న వ్యక్తి కదా. ఎందుకు మాట్లాడితే బెంగళూరు వెళ్ళి అక్కడే ఎందుకు కార్యకలాపాలు? దానికి ఆ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, లేదు మొదటి నుంచి అన్న అక్కడే ఉండడం ఇష్టపడతాడు, అందుకే అక్కడికే వెళ్తాడు. ఇక్కడ లేదు, అక్కడే ఉంది. ఇక్కడ కూడా ప్రతి దగ్గర కూడా సర్వహంగులు సర్వ సౌకర్యాలు వచ్చేసాయి కదా. పైగా ఎక్కడైతే కొద్దిగా జనాలకి మాజీ ముఖ్యమంత్రిగా తెలుసు కాబట్టి కొంచెం ఓ మోస్తరు హోదా అని వెలగబెట్టచ్చు. అక్కడికి వెళ్ళిపోతే ఎవరు పట్టించుకుంటారు? ఎవడు పట్టించుకోడు. కొద్దిమందికే తెలుసు, ఎవరైతే మన నుంచి వెళ్ళి సెటిల్ అయ్యి ఉన్నారో ఆ తెలుగు వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. కొంతమంది అభిమానులకు తెలిస్తే తెలియచ్చు. ఎందుకున్నారు, ఎందుకు భయపడుతున్నారు? లేదా లోకేష్ గారు రెడ్ డైరీకి ఏమైనా భయపడుతున్నారు? నిజంగా భయపడే వ్యక్తి కాదు. ఎందుకంటే రీసెంట్గా కూడా అధికారులు ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేస్తున్నారు, వాళ్ళని వదిలిపెట్టడం,
కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకే ఫేవర్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ని రద్దు చేసి 2 నెలల్లోనే, ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే మీకు వాళ్ళందరికీ జైలుకి పంపిస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. వార్నింగ్లు ఇచ్చే వ్యక్తి మరి ఇక్కడే తాడేపల్లిలోనే సొంత ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఇక్కడే ఉండొచ్చుగా, ఎందుకు ఉండట్లేదు? ఎందుకు బెంగళూరు మాట్లాడి వెళ్ళిపోతున్నారు? పోనీ పులివెందుల్లో ఉండొచ్చుగా, అక్కడ ఉండట్లేదు. సరే హైదరాబాద్లో అయినా ఉండొచ్చుగా, హైదరాబాద్ దగ్గర కదా విజయవాడకి, బెంగళూరు కన్నాను. ఎస్ సార్, అవును. మరి ఇక్కడెక్కడ రావచ్చుగా. అంటే ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం లేదు కాబట్టి, కేసీఆర్ గారు ఈయన ఒకటే కాబట్టి, అంటే మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఈయన ఉంటే ధైర్యంగా వచ్చాడు, కానీ రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి అందుకే ధైర్యంగా రావట్లేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సార్ ఇప్పుడు బేసిక్గా అసలుకి అంటే ఇక్కడ ఉండకపోవడానికి మనకి రీజన్స్ ఏమైనా మాట్లాడుకోవచ్చా? అంటే వాస్తు ఏమిటో తెలియదు. ఇప్పుడు ఆయన ప్రతిదీ ఒక ఉద్యమంలో తీసుకొస్తానంటాడండి. ఇప్పుడు కోటి సంతకాలు అన్నారు, ఆ కోటి సంతకాలకు కూడా నిజంగా కోటి సంతకాలు జరిగాయి లేదో తెలియదు, దాన్ని గవర్నర్ సబ్మిట్ చేయడానికి అని అన్నారు. ఆ తర్వాత ఏంటది నిరసన తెలియజేశారు, ఏదది వెన్నుపోటు తిరగబట్ట జూన్ 6 ఎప్పుడు అని. ఇప్పుడు ఆ వెన్నుపోటు దినకు ఆయన ఏం వచ్చారా, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారంట. అంటే ప్రతిదానికి ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నిరసన తెలియజేసినప్పుడు ఒక నాయకుడిగా ఆయన ఉండాలి. ఉండకుండా నెక్స్ట్ లెవెల్ నాయకులందరూ కూడా ధర్నాలు ఏదో ర్యాలీలు చేస్తున్నారు, ఈయన పైనుంచి దిశానిర్దేశం చేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. మరి ఆ నాయకుడు అనేవాడు నిలబడాలి, అవసరమైతే కొట్లాడాలి, అవసరమైతే పోట్లాడాలి, అవసరమైతే ప్రభుత్వం మీద దుయ్యబట్టాలి, ఇవన్నీ చేయాలి కదా. వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫోన్లో మీరు వెళ్ళారా, వెళ్ళి చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటే ఎవరు వెళ్తారు? మీరు ముందు నడిస్తే వెనక నెక్స్ట్ లెవెల్ నాయకులు, తర్వాత జిల్లా స్థాయి నాయకులు, తర్వాత మండల స్థాయి నాయకులు, తర్వాత కార్యకర్తలు అందరూ నడుస్తారు కదా. అది లేదే. అలా లేనప్పుడు పార్టీ మీద ఎంతమందికి నమ్మకం కుదురుతుంది? ఇప్పటికీ చాలామంది ఉన్నారు అని అంటే ఇంకా ఆప్షన్ లేక ఉన్నారు వాళ్ళు. ఊళ్ళో కూడా గౌరవం కోసమో, మరి వీడు వైసీపీ అని తిరిగాడు 2 రోజులు, ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడురా, వీడు నెక్స్ట్ టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళిపోతాడేమోరా, వెళ్ళడు. ఎందుకంటే అదే టీడీపీ జనసేనతో కొట్టేసి ఉంటాడు. మా ఓడు మా జగన్ అలాగా, మీ చంద్రబాబు నాయుడు అలాగా, మీ పవన్ కళ్యాణ్ అలాగాని వాళ్ళతో ఆల్రెడీ దెబ్బలాటకి దిగే ఉంటాడు. సో అలాంటి ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? వెళ్ళలేడు. బట్ పార్టీ పరంగా ఏదో ఉండాలి కాబట్టి అలాగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ నడుస్తున్నారు. ఊర్లలో పరిస్థితి ఇది. సో ఇలాంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తాడేపల్లిలో సొంత ఇల్లు ఉన్నా కూడా ఉండలేకపోతున్నారు? లోకేష్ గారు రెడ్డేరికైనా భయపడుతున్నారా? లేదంటే ఇంకేమైనా అమ్మో నేనేం మాట్లాడినా వీళ్ళకి తెలిసిపోతుంది, నేనేం చేసినా వీళ్ళకి అర్థమైపోతుంది ఏమైనా భయపడుతున్నారా? తెలియదు. కానీ మరి నాయకుడు అనేవాడు భయపడితే ఎలా అవుతుంది? వెళ్ళాలి, అసెంబ్లీకి కూడా వెళ్ళాలి, గెలిపించారుగా. వెళ్ళి నాకు మైక్ ఇవ్వట్లేదు గొగ్గోలు పెట్టండి, బయటకు వచ్చి ఆ మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి నాన్న మాట్లాడండి, నేను ఎంత వెయిట్ చేస్తాను, ఎన్నిసార్లు చేయొద్దున్నా, అప్పుడు మీకు రివర్స్లో ఏదైనా జరుగుతుందేమో, సానుభూతి దొరుకుతుందేమో, ట్రై చేయండి. వెళ్ళకుండా నాకు ముఖ్యమంత్రి కన్నా నాకే గంట సేపు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి అని అంటే ఎట్లా? సో ఇవన్నీ పక్కనున్న వాళ్ళు వీళ్ళు చెప్పట్లేదు. ఆడేదో రావు రమేష్ అంటారు కదా, అన్నలా వదిలేకండ్రా చూపించండ్రా ఏదో అంటారు. అలాగా పక్కన నాయకులైనా మరీ సరైన సలహాలు సజెషన్స్ ఇస్తే ఆయన విండో మనకు తెలియదు. చాలామంది చెప్పేది ఏంటంటే లేదు, ఆయన సొంత నిర్ణయాల మీద నడుస్తూ ఉంటాడు, ఎవరి మాట వినరు అని కూడా ప్రశాంత్ కిషోర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి పార్టీ మనుగడ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.